హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బుజ్నాక్. ఇది వచ్చేసి బళ్ళారి దగ్గర ఇబ్రహీంపురం అనే గ్రామంలో ఉన్నాం మనము. ఇది వచ్చేసి ఫీల్డ్ కట్టెగౌడ అనే రైతుది. దగ్గర ఈ రైతు వచ్చేసి ఫస్ట్ నుంచి మన ఫాలోవరు. మన టాజ్లాగ్ కానీ, లేదంటే నెక్స్ట్ వచ్చేసి మన లాడియా కానీ, ఆ తర్వాత అలెక్సా 5G మెటోజ్ స్ప్రే చేసి, ఆ తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి ట్రాజెంటా స్ప్రే చేస్తున్నారు. ఇది వచ్చేసి దగ్గర 10 ఎకరాల బిట్టండి. మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా మిరపే కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు కాప్ చూసినట్లయితే పరేషాన్ అయిపోతారు. కాప్ సెట్టింగ్ మామూలుగా పడలేదు. రైతు వచ్చేసి ప్రాపర్గా A to Z ఫాలో అవుతూ ఉంటాడు. కింద ఒకసారి పండు కాయ ఉంది, దాంతోపాటు కాయ ఉంది. మీరు గమనించినట్లయితే సో ట్రాజెంటా స్ప్రే చేసినందుకు ప్రజెంట్ మీరు కనుక గమనించినట్లయితే పైన పూతలో వచ్చేసి దగ్గర నల్లి ఒక 8-10 ఉండేనంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ నల్లి కనిపించినటువంటి సిచ్యువేషన్ మీరు గమనించండి ఒకసారి. పూతలో నల్లి అనేది కనబడట్లేదు. సో చాలా ఎక్సలెంట్గా గ్రోత్ వస్తూ ఉంది, పైన నీట్గా వస్తూ ఉంది, ముదురు అనేది లేదు. కాప్ సెట్టింగ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. కట్టెగౌడ రైతు ఆల్రెడీ అంతకుముందు నేను ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఇందులో నేను. ఇప్పుడు మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా కాప్ సెట్ అయి ఉందో. మెయింటెనెన్స్ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాడు రైతు. దిగుబడి కూడా చాలా చక్కగా తీస్తూ ఉంటాడు. ఒకసారి గమనించండి, మీరు పూతలు ఒకసారి గమనించండి. ఇగో చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది పైన చూసినట్లయితే. అలాగే ఎక్కడ పై ముడత కింది ముడత లేదు, చాలా నీట్గా ఉంది. పూతలో ఏమాత్రం తామర పురుగులు లేనటువంటి సిచ్యువేషన్ గమనించండి ఒకసారి. ఇది వచ్చేసి ఇబ్రహీంపురం గ్రామము, బళ్ళారి సరౌండింగు, కట్టెగౌడ రైతుది. చూడండి, పూతలో అక్కడో ఇక్కడో ఒక్కటి కనిపిస్తూ ఉంది, ఒకటి అర దాదాపు క్లీన్ అయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఇందులో ఒక్కటే కనిపిస్తూ ఉంది. గమనించండి ఒకసారి. బ్లాక్ త్రిప్స్ ప్రజెంట్ ఉన్న ప్రధాన సమస్యలో ఎర్రనల్లి, బ్లాక్ త్రిప్స్ రెండే సమస్యలు అండి. ఇప్పుడు పై ముడత కింది ముడత అధికంగా వస్తూ ఉంది, కొనలు మాడిపోతున్నటువంటి సిచ్యువేషను. దానికి ఈ ట్రాజెంటా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తూ ఉంది. బళ్ళారిలో వేల మంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. దానికి నిదర్శనమే మీరు చూడండి ఒకసారి. ఈ పూత చూడండి, కాపు పై అంచు కొనల వరకు కాపు సెట్ అయినటువంటి సిచ్యువేషను అది. ట్రాజెంటా స్ప్రే చేసిన మిరప పంట పై ముడత కింది ముడత చాలా ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్గా క్లియర్ అయింది. దాంతోపాటు మీరు చూసినట్లయితే పూతలో నల్ల తామర, ఎర్రనల్లి క్లీన్ అయిపోయి మంచి పూత కనిపిస్తూ ఉంది. అలాగే గ్రోతింగ్ ఎక్కడ తగ్గలేదు. ఇంత కాపు సెట్ అయిపోయి ఉన్నా కూడా పై కొన అంచుల వరకు కాపు సెట్ అయి ఉన్నటువంటి సిచ్యువేషను ఇది. ట్రాజెంటా స్ప్రే చేసినటువంటి మిరప పంట ఇది. థ్యాంక్ యూ అండి.